ప్రతిష్ఠించబోతున్నారు సెక్రటేరియట్ ముందు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 9వ తేదీన ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం కొన్ని రోజులుగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. రాచరికపు హావభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా 17 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. శుక్రవారం ప్రభుత్వం ఆ విగ్రహ నమూనా ఫోటోను విడుదల చేసింది. గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన ప్రొఫెసర్ గంగాధర్ నేతృత్వంలో ప్రముఖ రూపశిల్పి ఎంవి రమణారెడ్డి ఈ కాంస్య విగ్రహంగా తీర్చిదిద్దారట. సో ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఇది. సో గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన మేము ఒకవేళ అధికారంలోకి వస్తే విగ్రహాన్ని మారుస్తామని ఒక విగ్రహాన్ని తయారు చేయించారు. ఇక్కడ బాలనగర్ దగ్గర. సో బేసిక్గా ఆ విగ్రహ నమూనా అంత బాగాలేకుండా అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. సరే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో లేరు కాబట్టి అది పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న విగ్రహాన్ని మార్చబోతున్నారు. ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండాలి అన్న దాని విషయంలో ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో ఈ నమూనా బయటకు వచ్చింది. ఓవరాల్గా నా వ్యూ అయితే నాకు అనిపించింది చూడ్డానికైతే బెటర్గా ఉంది, మంచిగానే ఉంది. కాకపోతే అందరూ ఏం అడుగుతున్నారంటే బతుకమ్మ లేదని అడుగుతున్నారు. చేతిలో బతుకమ్మ ఉంటే బాగుండేది, ఎక్కడో చోట ఆ బతుకమ్మ ఉండేలాగా విగ్రహ రూపకల్పన జరిగితే ఇంకా బాగుండేది అన్న చర్చ అయితే నడుస్తున్నది. ఆ హావభావాలు, ముఖ కవలిక అన్నైతే బాగానే ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న విగ్రహం ఏమో కొంత దేవతలాగా లేకపోతే ఒక మహారాణిలాగా ఉంటుండే. సో ఇక్కడ కొంచెం ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ లాంటి ముఖం అయితే మనకి కనబడతా ఉన్నది. ఆ రకమైన అంటే వాళ్ళన్నది ఏంటంటే మన ఇంట్లో మన తల్లిని చూసిన ఒక ఇది రావాలి అన్న ఒక ఆలోచనతో మేము తయారు చేసినామని చెప్తుంది గవర్నమెంట్. ఎంవి రమణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ అమరజ్యోతి, సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం కూడా రమణారెడ్డి రూపొందించింది. తెలంగాణ ప్రజల అస్తిత్వం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నూతనంగా రూపొందించే విషయంపై ప్రభుత్వం వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, మేధావులతో దఫాలుగా చర్చించి వారి సలహాలు, సూచనలు స్వీకరించింది. తెలంగాణ తల్లి అంటే ఒక విగ్రహం కాదు, తెలంగాణ ప్రజల అస్తిత్వం, ఇక్కడి ప్రజల మాతృమూర్తి. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యాన్ని, పోరాట స్ఫూర్తిని నూతన తెలంగాణ తల్లి విగ్రహం వ్యక్తపరచాలి. సంప్రదాయ స్త్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్ఫూర్తిగా అందరినీ ఆకట్టుకోవాలి అని సమావేశాల్లో పలువురు అభిప్రాయపడ్డారు. వీటన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి అవసరమైన విశిష్టతలను సిఫారసు చేసింది. ఏంటి ఆ విశిష్టతలు అంటే ఆ నమూనా ఆ విగ్రహాన్ని చూడగానే దానికి ఉన్న విశిష్టతలు ఏంటంటే తెలంగాణ ఆడబిడ్డల కట్టుబొట్టు ఉట్టిపడేలా ప్రసన్నవదనంతో ఉండే నిండైన రూపం. రెండోది, కుడి చేతితో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలను ధరించి గ్రామీణ జీవన విధానం, వ్యవసాయానికి గల ప్రాధాన్యాన్ని చాటి చెబుతుంది. వస్త్రధారణలోని ఆకుపచ్చని రంగు పచ్చని పంటలను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణ ధీర వనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. విగ్రహ పీఠంలో తెలంగాణ తల్లికి విముక్తి కల్పించిన ఇక్కడి బిడ్డల పోరాటాలకు ప్రతీకగా బిగిసిన పిడికిళ్ళు ఉంటాయట. సో ఇందులో ఇక్కడ ఈ విగ్రహ పీఠం ఏదైతే ఉందో కింద బేస్, దీంట్లో ఈ పిడికిళ్ళు ఉన్నాయన్నమాట. ఇది పోరాట స్ఫూర్తికి నిదర్శనం అని చెప్తున్నారు. సో ఈ రకంగా ఆమె ధరించిన చీర దగ్గర నుంచి, ఆ వస్త్రాల దగ్గర నుంచి, చేతిలో పట్టుకున్న ఆ వ్యవసాయ ఆహార పదార్థాలు కావచ్చు, ఇంకా మిగతా మొత్తం ఇదంతా కూడా ఒక ప్రతిబింబంలాగా మనకు కనిపించాలి. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలని, తెలంగాణ కట్టుబొట్టుని ప్రతిబింబించేలాగా ఉండాలని తయారు చేసినట్ట. సరే, ఓవరాల్గానైతే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహం అని వాళ్ళు ఆడబెట్టిరు. రాజీవ్ గాంధీ విగ్రహమో తెలంగాణ తల్లి విగ్రహమో ఇవి కాదు, తెలంగాణ కోసం పోరాటం చేసిన అమరులైన వాళ్ళ విగ్రహాలు పెట్టండి అని మేము ముందు నుంచి అడుగుతున్నాం. ఓ గద్దర్ విగ్రహం పెట్టండి, ఓ కొమరం భీం విగ్రహం పెట్టండి, ఓ చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టండి. ఇక దీని మీద ఇంకొక వారం రోజులు నడుస్తుంది. ఇక తెలంగాణ తల్లి విగ్రహం మీద వారం రోజులు ఏమన్నా ఉపయోగమా?
అది పెట్టాలా అట్లా వెళ్ళిపోతుంటుంది అంతే. ప్రజలకు ఒక ఎమోషనల్ ఈవెంట్ లాగా మనం చూడాలంతే. కానీ ప్రజల అభివృద్ధికో లేకపోతే ప్రజల యొక్క డెవలప్మెంట్ విషయంలో, ప్రజల సంక్షేమం విషయంలో అవసరమయ్యే ఉపయోగపడే విషయం ఏం కాదు ఇది. ఇప్పుడు ఇక వీళ్ళు ఇటు పాత ఫోటో, ఇటు కొత్త ఫోటో ఇక పెట్టి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి వాళ్ళతో అనుకుంటున్నారు ఇక. సో ఇది ఆ విగ్రహము. అన్ని పేపర్స్లో దాదాపుగా ఇదే వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. సో అన్ని పేపర్స్లో గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపమట. తెలంగాణ తల్లి కొత్త విగ్రహ నమూనా విడుదల, 9వ తేదీన ఆవిష్కరణ. ఉట్టిపడుతున్న తెలంగాణతనం, బంగారు వర్ణం అంచుతో ఆకుపచ్చ చీర, గాజులు, ఎడమ చేతిలో వరి సహా చిరుధాన్యాల కంకులు, అభయహస్తంగా కుడిచేయి, మెడలో నగలు, దిమ్మె పైన పోరాటాన్ని ప్రతిఫలించేలా పిడికిళ్ళు, బంగారు రంగు అంచుతో ఆకుపచ్చ చీర, 2 చేతులకు ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులు, ఎడమ చేతిలో వరి జొన్న మొక్కజొన్న సజ్జ కంకులు, కాళ్లకు మెట్టెలు పట్టీలు, మెడలో బంగారపు గొలుసులు, నుదుటన రూపాయి కాసంత ఎర్రటి బొట్టుతో నిండైన గ్రామీణ మహిళ రూపమిది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 9వ తేదీన ఆవిష్కరించబోతున్న తెలంగాణ తల్లి తాజా విగ్రహం. సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ విగ్రహం రూపుదిద్దుకున్నది. సచివాలయం ప్రధాన ద్వారం ముందు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. 3 అడుగుల గద్దెపై 17 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న కాంస్య విగ్రహ నమూనాను శుక్రవారం విడుదల చేసింది. గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరికపు పోకడలతో ఉందని, తెలంగాణ ఆనవాళ్లే లేవంటూ ఆ విగ్రహాన్ని కాదని ఇప్పుడు ఈ కొత్త విగ్రహాన్ని పెట్టబోతున్నారు. దీని మీద ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ విగ్రహం తెలంగాణ తల్లిదా, కాంగ్రెస్ తల్లిదా? కేసీఆర్ను గౌరవిస్తేనే రేవంత్ను గౌరవిస్తాం, సమస్యలపైన శాసనసభలో నిలదీస్తాం కేటీఆర్. ఇప్పుడు ఏమంటుండు? కేసీఆర్ను గౌరవిస్తే రేవంత్ను గౌరవిస్తాం అంటుండు. ఇలా జనాలు లేరు. వాళ్ళకు వాళ్ళు నువ్వు నన్ను గౌరవించి నేను నిన్ను గౌరవిస్తా, లేకపోతే ఇద్దరం తిట్టుకుందాం. మరి జనాలు ఏడున్నారా బాబు? మరి కేసీఆర్ ప్రజల్ని గౌరవిస్తలేడే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని గౌరవిస్తలేడు, నువ్వు రేవంత్ రెడ్డిని గౌరవిస్తలేవు. తన్నుకోండి, సావండి, మాకు అవసరం లేదు. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ మీ నాయన ప్రజలను ఎందుకు గౌరవిస్తలేడు? ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి జీతం తీసుకుంటున్నాడు, ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి సెక్యూరిటీ పొందుతున్నాడు, ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి తింటున్నాడు, పోయి ఫామ్ హౌస్లో అంటున్నాడు, బయటకు కూడా వెళ్తలేడే. మరి ఎందుకు అపోజిషన్ లీడర్ గజ్వేల్ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే ఏడున్నాడని వాళ్ళు పోస్టర్లు వేస్తున్నారు? మరి ప్రజలను అవమానిస్తున్నాడు కదా, ప్రజల్ని గౌరవిస్తలేరు కదా. మీరు గౌరవించుకొని నీళ్ళని బయలు దుంకి సావురి. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. మీరు ఏం సంబంధం? మేమేం అడుగుతున్నాం? మరి మీ నాయన ప్రజలను ఎందుకు గౌరవిస్తలేడు? ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎందుకు అవమానిస్తున్నాడు? 38 మంది ఎమ్మెల్యేలు ఈయనే మా నాయకుడు అని ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఆ 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అసెంబ్లీకి రాకుండా ఎందుకు అవమానిస్తున్నాడు? ఫస్ట్ ప్రజలకు సమాధానం చెప్పే ముందు ఆ 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆన్సర్ చేయమను. నువ్వు మాట్లాడకయ్యా బాబు, నువ్వు అనవసరంగా మాట్లాడతావు, మళ్ళీ ఇరికిస్తావు. మాలాంటి వాళ్ళకి నీ మాటలు ఒక ఆయుధంగా మారిపోతాయి. మాలాంటి వాళ్ళకి కాదు, కాంగ్రెస్ వాళ్ళకి. సరే, ఇప్పుడు నేను మాట్లాడింది కాబట్టి చదవాలి ఈ వార్త ఏందో. వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం మీద వీళ్ళకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఏమంటున్నారు? వీళ్ళకి బాలేదని అంటున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వ నిర్ణయాలు మారాలా? ఆ విగ్రహం నమూనా తెలంగాణ తల్లిదా, కాంగ్రెస్ తల్లిదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తమకు ఆహ్వానం అందడం ముఖ్యం కాదని, తెలంగాణ తల్లి రూపమే తమకు ముఖ్యమన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 4 ఏళ్ల తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని హెచ్చరించారు. సీఎం స్థాయి వ్యక్తి నోటికి హద్దు అదుపు లేకుండా కేసీఆర్ని విమర్శిస్తున్నారు. ఆయన చెప్తే నేర్చుకునే స్థితిలో కేసీఆర్ లేరన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆడ రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతాడు. ఎవరు పెడతారు? మీరు వచ్చేది ఉందా, సచ్చేది ఉందా? మీ పని అయిపోయింది. మీరు అధికారం అన్నది మర్చిపోరిగా. తనను యూపీలో తిరగనివ్వట్లేదని మొత్తుకుంటున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం జరుగుతుందో ముందు తెలుసుకోవాలి. ప్రజా సమస్యలపైన శాసనసభలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీ మండలి సమావేశాలు కనీసం నెల రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నెల రోజులు కాదు, 2 నెలలు పెట్టమని డిమాండ్ చేయి. మా నాయన వస్తాడు,
2 నెలలు సమావేశాలు పెట్టండి మీకు దమ్ముంటే నువ్వు అడుగు. ఎందుకు పెట్టరని అప్పుడు మేము అడుగుతాం. ఎందుకు పెట్టావు రేవంత్ రెడ్డి అని అప్పుడు మేము అడుగుతాం. నీకు దమ్ముంటే నువ్వు డిమాండ్ చేస్తున్నావు కదా, ఎవరిని? రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ని. మీ నాయనని డిమాండ్ చేయి, మీ నాయనని రిక్వెస్ట్ చేయి. వస్తున్నావా ఈసారి వస్తలేవా? ఇజ్జత్ పోతున్నది, ఆగమవుతున్నది పార్టీ. నువ్వు బయటికి వెళ్తున్నావా, వెళ్ళట్లేదా? నువ్వు వెళ్ళకపోతే, నువ్వు బయటికి రాకపోతే ఆ పదవేదో నాకే ఇచ్చే నేనే కూర్చుంటాను అడుగు. నువ్వే తీసుకో, ఎవరొద్దన్నారు? నువ్వే తీసుకో, మీ బావకో ఇయ్యి, లేకపోతే ఇంకెవరికని ఆ కౌశిక్ రెడ్డికే ఇయ్యి, ఎవరొద్దన్నారు? అక్కడ కొట్లాడుతోడు కావాలి, సభలో ఉండేటోడు కావాలి కదా. ఫస్ట్ నువ్వు రేవంత్ రెడ్డిని అనే ముందు, రేవంత్ రెడ్డి మీరు ఆ పార్టీలు వేరు కావాల్సిన నాకు సంబంధం లేదు, కానీ నువ్వు రేవంత్ రెడ్డిని అనే ముందు మీ నాయనని కూడా అడుగు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైంది. తెలంగాణ తల్లి కాళ్ళ కడియాలు మాయమైనవి. రవాణా లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మాయమని కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. మోసం చేయడం మినహా ప్రజలకు చేసిందేమిటి? జాగో తెలంగాణ అని పేర్కొన్నారు. జాగో బీఆర్ఎస్, జాగో కేటీఆర్, జాగో కేసీఆర్ ఫ్యామిలీ. ఇది తెలంగాణ ప్రజలు చేయాల్సింది. అధికారానికి దూరం చేయడమే కాదు, మిమ్మల్ని అసలు ఈ దరిదాపుల్లోనే ఉంచొద్దు తెలంగాణలో. ఎందుకంటే మేము గ్రౌండ్లో తిరుగుతుంటే మీరు చేసిన మోసాలు, మీరు చేసిన కబ్జాలు కండ్లకు కట్టినట్టు కనబడుతున్నాయి. చూపిస్తా. కవిత గారు బయలుదేరారు. యువతను మోసం చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. మీరు మొత్తం బాగా చేశారు తెలంగాణ మొత్తాన్ని. సో ఇట్లా ఈ విగ్రహం మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడలేదా? నెక్స్ట్ అసలు ఒక పోల్ పెడితే అయిపోద్ది కదా. పబ్లిక్ ఏమనుకుంటున్నారు చూద్దాం. సో తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంది? దయచేసి కామెంట్లో మీ పోస్ట్ చేయండి, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. బతుకమ్మ అంటే సూచన కూడా చేసే ప్రయత్నం చేయండి. మనం ఇక బాలేదు అది ఇది అని దాన్ని చెప్పడంతో పాటు, ఒకవేళ బాగాలేకపోతే బాగాలేదనండి, బాగుంటే బాగుందనండి. బాగుంది కానీ మీరు చేయాల్సిన సూచనలేండి. ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే, రూపం పర్లేదు బాగానే ఉంది, కానీ బతుకమ్మ మిస్ అయిందన్న చాలామంది వ్యక్తం చేస్తున్న దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. తెలంగాణ బాగుంది, బాలేదు. ఒక్కసారి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే రఘు. 6 హామీలు అటకపోయిన విగ్రహాలు తెరపైన. నేను ఫస్ట్లోనే చెప్పిన ఈ మొత్తం ఇదంతా కూడా ఒక ఎమోషనల్ గేమ్ అనే చెప్పిన నేను. సో నాకు ముందు నుంచి కూడా ఈ విగ్రహాలు, ఈ రాజకీయం మీద పెద్దగా ఇది లేదు. ఎందుకంటే ఏ విగ్రహమైనా కావచ్చు అది. ఒకవేళ మీరు విగ్రహం పెట్టాలంటే ఆ విగ్రహం ఎవరిది పెట్టాలా? తెలంగాణ పోరాటాన్ని గుర్తించేలాగా, ఈ ప్రజల కోసం, ఈ దేశం కోసం కష్టపడ్డ ఒక పోరాట యోధుడి ఫోటో పెట్టండి. ఒక భారతదేశంలో ఒక వీరమరణం పొందిన ఒక సైనికుడి ఫోటో ఒక విగ్రహాన్ని తయారు చేయండి. సో వాళ్ళ ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏమేమంటున్నారు అన్నది. గుడ్ మార్నింగ్. సమగ్ర సర్వే ఇంకా రాలేదట. 1 year కంప్లీటెడ్ కాంగ్రెస్ పాలన. హస్తం గుర్తుందట. హస్తం గుర్తు ఏడుంది? హస్తం గుర్తు ఎక్కడ కనిపించింది మీకు? విగ్రహం తల్లిలాగా ఉండాలి కానీ పెళ్లి కాని వనితలాగా ఉండకూడదని మా అభిప్రాయం. విగ్రహాలు అవసరమా? ప్రజల కష్టాలు పట్టించుకోండి. వేస్ట్ ఫెలోస్ ఇద్దరు. ఏ అన్నా మహిళలకు ఇస్తామన్న 2500 ఏమైంది? పబ్లిక్ అడుగుతున్నారు. పాత విగ్రహం బాగుంది, కొత్త విగ్రహం కలలేదు. కొత్త విగ్రహం బాగుంది, జై తెలంగాణ.
6 హామీలు మరిపించి విగ్రహాల రసాభాస. జై జై హే తెలంగాణ, జననీ జై కేతనం, జై తెలంగాణ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ. నెక్స్ట్ బాగాలేదు, వెరీ గుడ్, నైస్, సూపర్, మార్పులు అవసరం, బాలేదు, ఎస్, ఓకే, ఎస్, బాగుంది, సూపర్, ఓకే, బాగానే ఉంది కానీ బతుకమ్మ ఉంటే బాగుంటుంది, రెండూ బాలేవు. సో ఇట్లా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలేటు పోయింది. ఇది సైన్ ఇన్ అడుగుతున్నది. ఎంతమంది చూసినారు చూడు. సో అది మెయిల్ సైన్ ఇన్ అడుగుతున్నది. ఒకసారి ఇందులో చూద్దాం మొబైల్లో. హా, 77% బాగుంది అంటున్నారు. సో నా దగ్గర ఒక 500 మంది ఓటేశారు ఇప్పటివరకు. 76% బాగుంది అంటున్నారు, 24% బాగాలేదు అంటున్నారు. 24% బాగాలేదు అంటున్నారు, 70% బాగుంది అంటున్నారు. సరే, ఏది ఏమున్నా కూడా మనం పబ్లిక్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది.